రోడ్డు మీద ఉన్నాను, ఇంకే ఆడికి కూడా అలా జరగకూడదు. జరిగిన దగ్గర నుంచి వీడికి నిద్ర లేదు, తిండి లేదండి. అసలు ఇవాళ పొద్దున్నే అయితే ఆ గ్యాప్ కూడా లేదు. అట్లాగే ఉన్న రోజు అందుకని అది మాట్లాడకపోవడం కారణం కూడా అది. అసలు ఆ జరిగిన రోజు చూసిన దగ్గర నుంచి పిల్లలతో నీ దగ్గర ఉంచుకుంటున్నావా? నా దగ్గరే ఉంటారు. నేను మీ మిస్సెస్ చెల్లిలో వచ్చారు. ఏది రాత్రి వచ్చింది, రాత్రి నాకు అక్క బెంగళూరు నుంచి వచ్చారని చెప్తారా? వెళ్ళిపోయారు. అన్నయ్య అడిగేది వాళ్ళే. డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఉంటాం. స్థలం ఇచ్చారు కానీ కట్టుకునే సొంతం లేదు. అప్పుడు నా పార్టీనే కాదు, జగనన్న ఇది రాజకీయం కూడా కాదు. అన్యాయం జరిగింది, అన్యాయం. అది అందరం నిల్చుంటాము. ఎవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళని మాత్రం శిక్ష వాళ్ళకు శివుడి పాత్ర అవునండి. ఆ రోజు ఎగ్జామ్ చెప్పినప్పుడు కనికా పద్మేశ్వరం రోజు వేసిన అసలు కనికా పద్మేశ్వరం వచ్చిన జనం కూడా భోజనాలు తీసుకున్నారు. జనం పని మనం చేసే బంగారు ఇప్పుడు వాడికి ఇద్దరు పిల్లలు అయితేసరికి వాడి జీవనోపాధికి బాగా ఇబ్బంది అవుతుంది. బంగారు పని అంటే అసలు పని లేదు. ఇప్పుడు తోడుగోడు లేకపోయేసరికి వాడు బాధ చూస్తుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. వాడు అన్నాను నేను మా తమ్ముడికి ఏదైనా జీవనోపాధిగా ప్రభుత్వం తరఫున సాయం చేయగలిగితే మేము మీ అందరికీ ఎందుకంటే మనం చేసే పని ఆడపిల్లల్ని మనం పోషించాలన్నా వాడు చేసే పనికి నాకు అర్థం అవుతుంది. నేను బంగారు పని, ఆడు బంగారు పని. అతను నా పనికి నాకు ఒక్కడే కొడుకు, వాడికి ఇద్దరు ఆడపిల్లలు. నేను ఒక కొడుకుని పెంచడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నానో నాకు అర్థం అవుతుంది. ఇద్దరు ఆడపిల్లల తండ్రి 14 వస్తుందండి. వస్తున్నాను. జిల్లా పట్ట వచ్చిందా? వచ్చింది. ఇంట్లో ఫంక్షన్